నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసానమాట. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న 'పెద్ది' సినిమా మీద అయితే మాత్రం విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా మీద మామూలుగా అయితే బజ్ లేదు, ఒక రేంజ్లో అయితే బజ్ అయితే ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జూన్ 3వ తేదీన తెలుసు. కానీ ఈ సినిమా మీద ఎందుకు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య, ప్రొడ్యూసర్స్ మధ్య ఏంటి ఈ గలబా, ఏంటి ఇది, ఎందువల్ల ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కనుక క్లారిటీగా, క్లుప్తంగా అయితే తెలుసుకుందాం అనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మీద అయితే మాత్రం విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. మే 18వ తేదీన అయితే, అంటే ఆల్మోస్ట్ ఇంకా మండే రోజునైతే మూవీ టీం అయితే కనుక టీజర్, గ్లింప్స్, ట్రైలర్ వదిలేదానికైతే మాత్రం రెడీ అవుతుంది. మే 18 అంటే ఆల్మోస్ట్ మండే అనే వస్తుంది. మండే రోజున ఈ సినిమా ట్రైలర్ కోసం ఈగల్గా ఫ్యాన్స్ అయితే మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా మీద బజ్ అయితే ఒక రేంజ్లో, గ్లింప్స్ వదలంగానే సాక్షాత్ ఆ హనుమంతుల గారిని చూసినట్టే అనిపించింది. ఆ రామాయణ కాలం లాంటి రోజులు గుర్తుకొచ్చాయన్నమాట. సాక్షాత్ హనుమంతుల వారు ఉన్నట్టే ఆ గ్లిమ్స్‌లో రామ్ చరణ్ అయితే ఉండడం జరిగింది. సో, దీని ద్వారా ఏకదమ్మున సినిమా మీద అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం అయితే మాత్రం ఫ్యాన్స్‌తో పాటు, అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో మెగాస్టార్ ఫ్యాన్స్, అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అలాగే సాటి సినీ ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం అయితే ఈగల్‌గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ అయితే మే 18 అయితే రిలీజ్ చేస్తుంది. సినిమా అయితే మాత్రం జూన్ 3వ తేదీన ప్రీమియర్సు, జూన్ 4వ తేదీన సినిమాని రిలీజ్ చేసేదానికైతే మూవీ టీమ్ అయితే ఆల్రెడీ ప్లానింగ్ అయితే అంతా సిద్ధం చేసేసిందనమాట. కానీ ఈ రీసెంట్‌గా వస్తున్న ఈ గొడవలు ఇవన్నీ కూడా సినిమా మీద భారీ దెబ్బ పడే అవకాశం అయితే బలంగా ఉంది. ఎందుకు ఎగ్జిబిటర్స్ అందరూ కూడా, సింగిల్ స్క్రీన్ వాళ్ళందరూ కూడా షేరింగ్‌ని అయితే అడుగుతా అన్నారు. అంత పర్సంటేజీ విధానాన్ని కొనసాగించాలని, మాకు నష్టాల్లో ఉంటున్నాము, సింగిల్ స్క్రీన్‌లో మనకి పర్సంటేజ్ లేకపోవడం వల్ల సినిమాని మేము ప్రాఫిట్స్‌ని అయితే పొందలేకపోతున్నామని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా, సింగిల్ స్క్రీన్ యజమానులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధనైతే వెళ్ళబుచ్చడం జరిగింది. దీంట్లో శిరీష్ గారు, దిల్ రాజు గారి బ్రదరు శిరీష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా వెంటనే నిర్మాతలు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడము, దానికి నాగవంశీ గారు మాట్లాడిన కొన్ని డైలాగులు అయితే, ఏషియన్ సినిమాస్ సునీల్ గారి మీద మాట్లాడిన డైలాగులు వైరల్ అయిపోయాయి. సో, దానికి ఏషియన్ సునీల్ గారు కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మైత్రి మూవీస్‌కి, దిల్ రాజు గారికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టని కూడా ఇంటర్నల్ వర్గాల సమాచారం. బట్ ఇవన్నీ కూడా సింగిల్ స్క్రీను యజమానులకి పర్సంటేజ్ విధానం కొనసాగించే దానికోసం వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, వాళ్ళ నష్టాల్లో కూరుకుపోకుండా ఏ విధంగా నిర్మాతలు ఆదుకోవాలి, అవన్నీ దానికోసం ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా ఇవాళైతే మీటింగ్ అయితే జరగడం జరిగింది. సో, దాని మీద వాళ్ళందరూ కూడా ఒక కమిటీని కూడా వేసుకున్నారు. ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా వీటిని చర్చించి క్లుప్తంగా వాళ్ళకి పర్సంటేజ్ విధానంలో ఎలా వెళ్ళాలి, న్యూ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎన్ని రోజుల వరకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, లాంగ్ రన్‌లో ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా అయితే ఆ కమిటీ చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అయితే నేను తొందరగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా 'పెద్ది' సినిమా మీద అయితే దీని ఎఫెక్ట్ పడకుండా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది టాలీవుడ్ ప్రెస్టేజ్‌కి ఇష్యూ అనే చెప్పాలి. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆఫ్టర్ 'RRR' తర్వాత వచ్చిన సినిమా మీద, రీసెంట్‌గా వచ్చిన సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ ఈ సినిమా మీద అయితే మాత్రం విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సో, ఆ అంచనాలకి ఆహ్, టీమ్‌తో పాటు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ మే 18వ తేదీన రావడం, అలాగే జూన్ 3న ప్రీమియర్స్, జూన్ 4 సినిమా రిలీజ్ కాబోతుంది. సో, ఈ లోపలైతే ఈ సమస్య పూర్తిగా తొలగిపోయి అందరూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, అలాగే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దీనికి ఒక సమస్యకి సొల్యూషన్‌ని వెతికి ఆహ్, సింగిల్ థియేటర్ యొక్క యజమానులకి పర్సంటేజ్ విధానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే థియేటర్స్ ఓనర్స్ కూడా పాప్‌కార్న్ రేట్లు గానీ,
మూవీ థియేటర్స్ యొక్క రేట్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెడితే గనక సో, ఇంకా మరిన్ని ప్రాఫిట్స్ అయితే పొందేదానికి అవకాశాలుంటాయి. సో, ఈ సినిమా ఎఫెక్ట్ ఏమాత్రం 'పెద్ది' మీద పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 'పెద్ది' సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరాలని మరొకసారి కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.